హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వెబ్స్. ఇప్పుడే కుటుంబస్థాన్ మూవీ అయితే ఫినిష్ చేశాను. సో ఈ మూవీ వచ్చేసి తమిళ్ థియేటర్స్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు G5లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. సో డబ్బింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీ వాచబుల్. గుడ్ నైట్ మూవీ ఫేమ్ అయిన మణికందన్ ఈ మూవీలో లీడ్ రోల్లో హీరోగా యాక్ట్ చేశారు. కుటుంబస్థాన్ మూవీ చూశాక నాకు యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్ అనిపించింది. పర్వాలేదు, సరదాగా టైంపాస్ కోసం చూడొచ్చు. సో స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే హీరోది అందరిలాగానే ఆర్థిక కష్టాలున్న మధ్యతరగతి కుటుంబం అనమాట. సో తనని ప్రేమించి లేచిపోయి వచ్చిన భార్య IAS ప్రిపరేషన్ అండ్ ప్రెగ్నెన్సీ, తండ్రి ఇల్లు రెనోవేషన్, తల్లి ఆధ్యాత్మిక ప్రయాణాలు, చీఫ్ ఇంజనీర్ అయిన తన బావ కంటే ఎక్కువ సంపాదించాలనే కోరిక. ఇటువంటి ఆర్థిక కష్టాల మధ్య సడన్గా తన ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగం రాదు. మరి ఇన్ని కమిట్మెంట్స్ మధ్య ఎలా హీరో మేనేజ్ చేశాడు అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. సో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో మణికందన్ యాక్టింగ్ బాగుంది. కోర్స్ హీరోయిన్ది కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. సో కామెడీ డ్రామా పర్వాలేదు, కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ మొత్తం ఒకటే టెంప్లెట్ స్టోరీలో ఎక్కడా టర్నింగ్స్ లేకుండా హీరో ఉద్యోగం పోయి ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేశాడు అనేదే కామెడీ టెంప్లెట్తో మూవీ చివరి వరకు లాగుతారు. కష్టం, సుఖం, ఏడుపు, బాధ ఇలా ఎటువంటి సీరియస్ ఎమోషన్ అయినా కామెడీ వేలోనే ప్రజెంట్ చేశారు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఫైనల్గా ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్, చూడొచ్చు. అలా వీకెండ్కి సరదాగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. G5లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఇటువంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.